హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి స్కెడ్యూల్ చూద్దాం. ఫిబ్రవరి స్కెడ్యూల్ కూడా అనుకున్నట్టు జరగలేదు. లైక్ ఎక్కడో దగ్గర స్కిప్ చేస్తూనే వచ్చాం. అయితే స్కెడ్యూల్ ఫాలో అయింది తక్కువ, స్కిప్ చేసింది ఎక్కువ అనమాట. ఇంకోటి ఈలోపు ఒక ప్రియారిటీ ఐటమ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దాని మీద వర్క్ చేయాలి, మిగతా అవి వర్క్ చేయడానికి అంత ఫోకస్ చేయలేము అనమాట. ఆ ప్రియారిటీ ఐటెం కంప్లీట్ అయిపోతే మనం చాలా వరకు రిలాక్స్ అయిపోవచ్చు. అందుకని చెప్పి ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత వీటి మీద ఫోకస్ చేద్దామని చెప్పి. అయితే టైం ఎక్కువ ఆ టాస్క్కి యూజ్ చేయాలి కాబట్టి మిగతావన్నీ అసలు వదిలేకుండా మిగతావి జస్ట్ అలా టచ్ చేసి మినిమం టైంలో ఊరికే అలా టచ్ చేసి వదిలేసి ఏదైతే ప్రియారిటీ ఐటెం ఉందో దానికే ఎక్కువ టైం అలాట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏప్రిల్ దాకా కూడా ఉంటుందన్నమాట. ఇది నా ఎస్టిమేషన్ ఏప్రిల్. సో ఇప్పుడు మార్చి రన్ అవుతుంది. నా ఎస్టిమేషన్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనం దీన్ని అచీవ్ చేయాలి. లేదంటే ఏమైంది, మేలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మనకు ఆల్రెడీ 2 months అయిపోయినాయి, 3rd month అయిపోతుంది. 2026లో వేసిన స్కెడ్యూల్ అసలు 100%, 100 కాదు 90% కూడా అవ్వట్లేదు అన్నమాట. బేసిక్గా అట్లీస్ట్ ఒక 70% అయినా రీచ్ అయితే బాగుంటుంది. మనం అది అచీవ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. స్కెడ్యూల్ వేసాం కదా అని ఇంపార్టెంట్ థింగ్స్ ఆపుకొని స్కెడ్యూల్ కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ లేట్ అయినాయి అనుకో, అవి అర్జెంట్ అయిపోతాయి అన్నమాట. సో వాటి స్టేటస్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడే మనం వాటిని కంప్లీట్ చేయాలి. అర్జెంట్ తర్వాత ఎమర్జెన్సీ అయిపోతుంది. అప్పటికప్పుడు అయిపోవాలంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అందుకని స్కెడ్యూల్ ప్రియారిటీ బేస్ మీద కూడా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళటమే కరెక్ట్. అది నా ఉద్దేశం అనమాట. మరి మిగతా వాళ్ళు తెలియదు.